ప్రభుతో ఆయన్ని తాకి చూచినటువంటి శిష్యులు, ఆయన నిదానించి కనుగొన్న శిష్యులు, యోహాన్ పరిభాషలో చెప్పాలంటే ఆయనని అనుభవించిన శిష్యులు, ఆయనతో కలిసి భోంచేసిన వాళ్ళు, ఆయనతో ఎదురు నిలబడి స్నేహితుల్లాగా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకే లేఖనాలను ప్రభు అర్థం కాలేదంటే మీకు నాకు అర్థమవుతాడా? లేఖనాలు చదవకపోతే. మీరు ప్రసంగాలు చేయడానికి బైబిల్ చదవడం మానేయండి. సేవకులతో ఉన్న దుర్మార్గం ఏంటంటే వాళ్ళు ప్రసంగం చేయడానికే బైబిల్ చదువుతారు. ప్రభువుని ఎరగడానికి చదవండి. నా సాక్ష్యము నేను చెప్పుకునేట్లా అది సరి అయింది కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. లేఖనముల్లో జీవమున్నదని మీరు అంటారు కదా, లేఖనములు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలని వెతకండి. మీరు ప్రభు సన్నిధిలో ఏకాంతంగా కూర్చొని దావీదులాగా ప్రార్థన చేస్తే, నీ ధర్మశాస్త్రం అందలే ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువు, నిన్ను చూచినట్లు నా కన్ను తెరువు అని మీరు అడిగి ఆ భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు వాక్యం ప్రభువుని ఎరగడానికి చదివితే మీకు ఆయన దొరుకుతాడు. ఆయన దొరికితే మీ సేవ ఏంటో మీకు అర్థమవుతుంది, మీరేంటో మీకు అర్థమవుతారు. మీరు ఎందుకున్నారో చర్చిలో, మీరు ఎందుకు సేవలో ఉన్నారో, మీరు ఏ దిశగా వెళ్ళాలో మీకు అర్థమవుతుంది.